హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. ఈ వీక్ నుండి ఎప్పుడైనా డెలివరీ ఉండొచ్చు. సో అంటారు కదా, ప్రెగ్నెన్సీ మొత్తం మనం హెల్తీగా తీసుకున్నప్పటికీ అట్లీస్ట్ ఆ లాస్ట్ వీక్లోనైనా మన ఫేవరెట్ ఫుడ్ తీసుకొని డెలివరీ చేయించుకుంటే మంచిదని. సో అలా మా మమ్మీ, మా హస్బెండ్, మా బ్రదర్ వీలైనంత వరకు నాకు ఫేవరెట్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. KFC మా బ్రదర్ ఆర్డర్ చేశారు, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా ఇది వెడ్నెస్డే రోజు అయితే మనకి కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా వస్తుంది. ఇది 399 రూపీస్కి వచ్చింది. పీసెస్ చిన్న చిన్నగానే ఉంటాయి, బట్ చాలా బాగుంటుంది. బికాజ్ చాలామందికి పెద్ద పీసెస్ తినడం ఇష్టం, నాకు అంత నచ్చదు. చిన్న పీసెస్ చాలా బాగుంటాయి. సో ఇందులో మనకి 6 పీసెస్ స్ట్రిప్స్, 6 వింగ్స్ అండ్ 2 హాట్ అండ్ క్రిస్పీ వస్తాయి. చిన్న పీసెస్ 1 or 2 పర్సన్స్కి సఫిషియంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఓన్లీ వెడ్నెస్డేనే ఆఫర్ వస్తుంది మనకి. టేస్ట్ అయితే చాలా. ఎప్పుడైనా సింగిల్గా కానీ లేదా ఒక 2 పర్సన్స్ కానీ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి బాక్స్ ఆర్డర్ చేసుకోవడం బాగుంటుంది. అది కూడా ఓన్లీ వెడ్నెస్డేనే. అండ్ నేను వచ్చేసి ఈ పీసెస్ వితౌట్ కచప్ అస్సలు తినలేను. కచప్ లేకపోతే KFC అయినా ఆపేస్తాను, కానీ అస్సలు కచప్ లేకుండా తినలేను. సో నాకు ఎక్స్ట్రా కచప్ కూడా అవసరం. అండ్ KFCలో మీకు ఎలాంటి పీసెస్ ఇష్టం? అంటే పెద్ద పీసెస్ తింటారా, చిన్న పీసెసా, ఎలాంటి పీసెస్ని ఇష్టపడతాననేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీక్లో మనం KFC క్రేవింగ్ తీర్చేసుకున్నాము. ఇక నెక్స్ట్ మనకు ఉంది మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ క్రేవింగ్ కూడా తీర్చుకోవాలి, బట్ ప్రజెంట్ కొంచెం నాకు వేడిగా ఉండడం వల్ల మ్యాంగోస్కి కొంచెం బ్రేక్ ఇచ్చాను. యాక్చువల్లీ KFC కొంచెం చప్పగా ఉంటుంది కదా, అందుకే చాలామంది ఇష్టపడరు. ఓన్లీ ఇలా కాలేజ్ పీపుల్ ఇలాంటి వాళ్ళకే ఎక్కువ మందికి ఇది అలవాటు, కానీ మనం ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈ KFC తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే చప్పగా ఉంటుందని. యాక్చువల్లీ నాది అదే ఫీలింగ్, బట్ కచప్తో యాడ్ చేసినప్పుడు KFC టేస్ట్ చాలా బాగుంటుంది. వితౌట్ కచప్ అందుకే నేను KFC అస్సలు తినను. తినకపోయినా ప్రాబ్లం లేదు, కానీ కచప్ లేకుండా తీసుకోలేను. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.